కోట్లాది మంది భక్తుల సౌకర్యం కోసమే మేడారంలో గద్దెల మార్పులు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గత ముఖ్యమంత్రి మేడారం అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. గద్దెల మార్పులు పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారుల అభిష్టంతోనే మార్చుతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఫైనల్ డిజైన్ విడుదల చేస్తామంటున్న మంత్రి సీతక్కతో అశోక్ ఫేస్ టు ఫేస్. అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతర గద్దెల ప్రాంగణం రూపురేఖలు మార్చబోతున్నారు. ఎందుకు, కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. మేడం చెప్పండి, ఈ గద్దెలను మార్చడానికి ఎందుకు కారణాలు? వాస్తవానికి పెద్ద గద్దెలు సమ్మక్క సారలమ్మ గద్దెలు మేము ముట్టుకోవడం లేదు. అవి ఎప్పటి నుంచో చాలా పెద్ద చరిత్ర ఉంది. కాకపోతే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు చిన్నగా ఉన్నాయి, సైడ్కు ఉన్నాయి. భక్తులకు ఇబ్బంది అవుతుంది, పూజారులు కూడా పోయి పూజలు చేసుకునేటప్పుడు జాతర కాలంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి పూజారులను మేము ఒక రిక్వెస్ట్ చేసినాం, పోలీస్ అధికారులు, మేము కలెక్టరు. అప్పుడు వాళ్ళు మేము చేయమన్నారు. తర్వాత మీరు మీ పూజా పద్ధతి ప్రకారం మీ పెద్ద పూజారులను కూడా అడగండి అంటే వాళ్ళు ఒక నెల రోజులు టైం తీసుకొని మా పెద్ద పూజారులు కూడా అంగీకరించారు. పైన ఇంకెక్కడ వాళ్ళకు విశ్వాసం ఉన్న కాడ పోయి అడుగున్నారు. వాళ్ళు కూడా అంగీకరించిన తర్వాత ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నాం. వాటిని తీయడం లేదు, ముందుకు తీసుకొస్తున్నాం. ముందుకు తీసుకొచ్చి మూలంగా ఎటు నుంచి వచ్చే లైను అన్ని దేవతలు దర్శనం అవుతుంది. చాలా మందికి గోవిందరాజు, పగిడిద్దరాజు దర్శనాలు దొరుకుతలేవు జాతర అప్పుడు. అట్లా ఇబ్బంది పడుతున్నారు. అటు పూజారులకు ఇబ్బంది అవుతుంది, ఇటు భక్తులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాకు తెలిసిన కాలంలోనే, నేను ఉద్యమ కాలంలో విప్లవోద్యమంలో ఉన్నప్పుడే పగిడిద్దరాజు గద్దె అక్కడ కావాలని పోరాటం చేసి పూనుగల వాళ్ళతోటి ఇక్కడ పోరాటం చేయించి గద్దెలు తీసుకొచ్చినాం. నాకు తెలిసిన గద్దె. కానీ సమ్మక్క సారలమ్మ నా పుట్టెంటుకల కంటే ముందు నుంచి కూడా గద్దెలు అక్కడనే ఉన్నాయి. మేము ఆ పెద్ద గద్దెలు ముట్టుకోవడం లేదు. కాబట్టి పగిడిద్దరాజు గద్దెను మంచి సాంప్రదాయబద్ధంగా విశ్వాసాలతోటి మార్పిచ్చి ఇటు భక్తులకు కానీ ఇటు పూజారులకు పూజలు చేసుకోవడానికి కానీ సులభతరం చేయడం కోసం చేసినాము. మనం ఎక్కడికి బయటికి పంపిస్తలేము. వితిన్ దగ్గర పక్కనే ఉంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదని. ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా 150 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అక్కడ ఏం పనులు చేస్తారు? రోడ్డు డివైడ్ చేస్తున్నాము. ముఖ్యంగా గద్దెలు చుట్టూ ఉండే సాలారం, ప్రహరీ కూడా అంటారు, సాలారం, దాన్ని చేయడము. తర్వాత 8 దర్వాజాలు కావాలన్నారు. ఎందుకంటే భక్తులు బాగా పెరుగుతున్నారు. లోపడి పోవడానికి బయటికి వెళ్ళడానికి ఒత్తిడి అవుతుంది. అవి కూడా పెద్ద దర్వాజాలు అంటే గేట్లు కూడా పెడుతున్నాం. అక్కడంతా కూడా ట్రైబల్, గిరిజన, ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా వాళ్ళ జీవన విధానాలు, సమ్మక్క సారలమ్మ కల్చరు ఇవన్నీ ఉండే విధంగా అక్కడ గద్దెలు అంటే సాలారం మీద ఆ బొమ్మలను కూడా ఆ స్ట్రక్చర్స్ అంతా కూడా వస్తాయి. తర్వాత ముంగట కూడా ఆర్చి కూడా మార్చి పెద్ద ఆర్చి పెడతాం. ముందట ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా విఐపీలు వచ్చినప్పుడు కానీ 100 మంది ఎంటర్ అవుతారు ఒకటేసారి, మధ్యలో ఇబ్బంది అవుతుంది. అది కూడా వెడల్పు చేస్తాను మెయిన్ గేటు. అట్లా పెద్దగా అంటే మేము పెద్ద గద్దెలను ఏం ముట్టడం లేదు. కాకపోతే చుట్టూ మంచిగా గ్రనైట్ది రావాలి. 1000 ఏళ్ళ కింద నాటి చరిత్ర మొదలైంది వాళ్ళది. మళ్ళీ ఒక 1000 ఏళ్ళు ప్రజల మధ్య ప్రజలకు దీవెనలు ఇచ్చే విధంగా కొలువు తీరాలనేది మా అందరి ఆలోచన. సీఎం రాబోతున్నాడు, అక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేయబోతున్నారు? యాక్చువల్గా పెద్ద మీటింగ్ పెట్టాలని ములుగుకి ఇన్ని రోజులు పిలవలేదు. కానీ అనుకోకుండా ఈ డిపిఆర్ చూసి ఇంకా చేస్తే బాగా చేయాలి, లేకుంటే అట్లనే ఉంచాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి నేను కూడా వచ్చి చూస్తాను, దేవుని దర్శనం చేసుకొని చూడడానికి వస్తున్నారు. కాబట్టి అది అంటే అక్కడ రివ్యూ పెడుతున్నాము, రివ్యూ మీటింగ్ పెడుతున్నాము. తర్వాత పూజార్లతో ఇంట్రాక్షన్ పెడతాం, దేవుని దర్శనం చేసుకోవడం పెడతాం. దేవుడి గుడి మొత్తం కలియ తిరిగి అది ఆర్కలాజికల్ కానీ ఇతర డిపార్ట్మెంట్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు ఏమేమి చెప్తున్నారు, పూజార్లకు అది సమ్మతమైన కాదా, ఇవన్నీ తీసుకొని ఫైనల్ డిపిఆర్ ఫైనల్. అంటే సమ్మక్క సారలమ్మ పూజారులు ఉంటారు, సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, పగిడిద్దరాజు పూజారులు, గోవిందరాజు వాళ్ళనే పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆచారం. మేము ఎక్కడ కూడా భంగం కలిగించడం లేదు. ప్రతి అణువు వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళు రిటర్న్లు ఇచ్చినాకనే మేము అవి చేస్తాము. ఆ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గద్దెలను, ప్రాంగణాలను అందరూ దర్శించే విధంగా కూడా తీర్చిదిద్దబోతున్నామని మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజుతో అశోక్, విజిక్ న్యూస్, ములుగు నుంచి.